హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో ఏంటంటే మనకి శారీలో ఇచ్చే బ్లౌజ్ పీసెస్కి హ్యాండ్స్ చాలా చిన్నది ఇస్తూ ఉంటున్నారు కదండి. ఇప్పుడు అందులో ఇచ్చే బ్లౌజ్ పీస్ కూడా క్రాస్ పీస్ ఇస్తున్నారు. అందులో సగం క్రాస్ అయిపోతుంది. మనకి హ్యాండ్స్ అయితే చిన్నవి వస్తున్నాయి కదా. ఇదిగోండి, ఇదైతే ఒక హ్యాండ్ అనమాట. ఒక హ్యాండ్ చూడండి ఎంత చిన్నదిగా ఇచ్చారో. దీనికి మనం అసలు జాయింట్స్ ఎలా వేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఇవాళ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. వీడియో చివరి వరకు అయితే చూసేయండి. ఇది వచ్చేసి వన్ హ్యాండ్ అనమాట. నేను యాక్చువల్గా తీసుకున్న లైనింగ్ హ్యాండ్ వచ్చేసి ఇదిగోండి. నాకు ఇంకా అప్పుడు ఇంత ముక్క అయితే కావాలన్నమాట. దీని జాయింట్కే మనకి ఇంత ముక్క కావాలి. అంతేకాకుండా మన లైనింగ్కే ఇంకా సైడ్లో అతుకులు పడతాయి. అందుకనేసి సైడ్లో అతుకులు పడతాయి. ఇంకప్పుడు మనం ఎంత క్లాత్ జాయిన్ చేయాల్సి ఉంటుందో చూసేయండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇంకప్పుడు మనం ఎంత క్లాత్ జాయిన్ చేయాలనేది చూసేయండి. నేను అసలు ఈ హ్యాండ్స్కి మనం జాయింట్స్ ఎలా వేసుకోవాలనేది బిగినర్స్కి ఎవరికన్నా నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని వీడియో అయితే చేస్తున్నాను. అసలు మనం ఈ హ్యాండ్కి జాయింట్స్ ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, ఇదిగోండి, హ్యాండ్కి జాయిన్ చేయడానికి నేనైతే 2 పీసెస్ అయితే తీసుకున్నాను. 2 సైడ్స్ జాయిన్ చేసుకోవడానికి. ఈ 2 పీసెస్ వచ్చేసి ఇంత విడుతున్నవి అయితే తీసుకున్నాను. మనం చూసుకోవాలన్నమాట, మనకి ఎంత విడుతు పీసెస్ అయితే సరిపోతాయి అన్నది మనం చూసుకోవాలి. ఇదిగోండి, నేను 2 పీసెస్ అయితే తీసుకున్నాను. హ్యాండ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఇచ్చేసారు కదా. ఇప్పుడు మనం ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని వచ్చేసి మనం ఇలా మన ఒరిజినల్ సైడ్కి పెట్టేసి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలాగా మన ఒరిజినల్ సైడ్ పెట్టి జాయిన్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట మనం. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఈ పీస్ని మనం ఇక్కడ జాయింట్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. దీని పొడవు ఎంత ఉంటుందో అంత చూసుకొని మనం ఒక పీస్ అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, నేను ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. చూడండి, ఒరిజినల్ సైడ్ ఉండాలి. మనం జాయిన్ చేసే పీస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండాలన్నమాట. లోపల 2 ఒరిజినల్ సైడ్స్ ఉండాలి. ఇదిగోండి, ఈ 2 ఒరిజినల్ సైడ్స్ ఉండాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే జాయిన్ చేశాను. ఈ స్టిచ్ మనం ఎక్కడైతే జాయిన్ చేసామో దానిపై నుంచి స్టిచ్ వేసేసామంటే మనకి ఇంకా ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇదిగోండి గాయస్, పీస్ అయితే జాయిన్ చేసేసాను అనమాట. ఇదిగోండి, చూడండి, ఈ విధంగా జాయింట్ అయితే వేసేసాను. ఈ సైడు అండ్ ఇటు సైడు 2 సైడ్స్ అయితే జాయింట్ అయితే చేసేసాను. అప్పుడు మనకు విడత అయితే పెరిగింది కదా. ఇప్పుడు మనం తీసుకునే లైనింగ్ పీస్ అయితే దీనికైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి, మనం తీసుకున్న లైనింగ్ పీస్ దీనికి ఇంకా జాయిన్ చేసుకోవడమే. ఇలా మనకి బ్లౌజ్ పీస్లో తక్కువగా వచ్చినప్పుడు ఈ విధంగా అయితే మనం జాయిన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న లైనింగ్ పీస్కి కూడా కొంచెం సంకలో అయితే క్లాత్ పడుతుంది అనమాట. దానికి జాయింట్ పడుతుంది. దాన్ని ఎలా జాయిన్ చేస్తున్నానో చూసేయండి. ఇదిగోండి గైస్, లైనింగ్ పీస్కి జాయిన్ చేయడానికి అయితే నేను చిన్న ముక్కలను అయితే తీసుకున్నాను. ఇవి 2 నాకు సంకపాట్లో అయితే జాయిన్ చేయడానికి అయితే ఉపయోగపడతాయి అనమాట. ఇదిగోండి, ఈ పీస్ని ఇది మన నార్మల్ బ్లౌజ్కి కూడా సేమ్ ఇంతే. నార్మల్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు కూడా ఎప్పుడన్నా జాయింట్ పడితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం. ఇదిగోండి, ఈ పీస్ని ఇలా మనం సంక వైపు పెట్టేసుకొని ఈ ఎడ్జ్ని పెట్టేసుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవడమే. ఇదిగోండి గాయస్, దీనికి కూడా జాయింట్ అయితే చేసేసాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇదిగో చూసేయండి, లైనింగ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే జాయిన్ చేశాను. లైనింగ్ అయితే ఈ విధంగా జాయిన్ చేసేసాను నేను. అండ్ ఈ విధంగా అండ్ పైన మన ఒరిజినల్ క్లాత్ కూడా ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎక్స్టెన్షన్ బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఈ 2 పీసెస్ని అయితే కలిపేసి అయితే జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇదేనమాట. ఈ 2 పీసెస్ని కూడా నేను కలిపి జాయిన్ చేసేసి చూపిస్తాను. నా వీడియోని ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే మీకు టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. నేను ఎవ్రీడే టైలరింగ్ క్లాసెస్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ గైస్, ఇదిగోండి, నేనైతే లైనింగ్ పార్ట్ అండ్ మెయిన్ పీస్ 2 అయితే జాయిన్ చేసేసాను. ఇదిగోండి, ఈ విధంగా జాయింట్స్ అయితే వచ్చేసాయి. మనకు పడ్డ ఈ స్టిచ్ జాయింట్ అనేది మనకి హ్యాండ్ కిందకు వచ్చేస్తుంది. అంటే మ్యాక్సిమం ఖర్చులోకి కూడా వెళ్ళిపోవచ్చు. ఒక్కోసారి హ్యాండ్ కిందకైతే వస్తుంది. మనకు జాయింట్ అయితే హ్యాండ్ మీద అయితే కనిపించదు. ఏంటి ఇక్కడ జాయింట్ ఉంది కదా, హ్యాండ్ మీద కనిపిస్తుందేమో అనుకుంటారేమో. ఇది హ్యాండ్ మీదకైతే అస్సలు కనిపించదు. మనం ఈ విధంగా క్లాత్ సరిపోయినప్పుడు ఈ విధంగా చేసుకొని అయితే స్టిచ్ చేసేసుకోవాలి.
మనకి చాలా క్రాస్ పీస్లు అయితే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. హ్యాండ్ పీస్ ఇదిగోండి చూడండి ఇంతే వచ్చింది. మనకి అప్పుడు ఇంత హ్యాండ్ అయితే మనకు అస్సలు సరిపోదనమాట. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. ఎప్పుడన్నా హ్యాండ్కి జాయింట్స్ పడ్డప్పుడు ఈ విధంగా ఈజీ ప్రాసెస్లో అయితే మనం జాయిన్ చేసేసుకోవచ్చు. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈజీ టైలరింగ్ టిప్స్ కావాలనుకుంటే నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.